మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కారణంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వ వ్యతిరేక పార్టీ అన్నటువంటి వివాదంలోకి అడుగుపెట్టింది. ఏంటయ్యా అంటే మధ్యప్రదేశ్లో ప్రస్తుత రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు 36%, ఓబీసీకి ఇంక్లూడింగ్ ముస్లిమ్స్కి 14%, ఈడబ్ల్యూఎస్కి 10%, ఓపెన్గా 40% ఉన్నాయి. అయితే 2019లో కమల్నాథ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి సందర్భంలో ఈ ఓబీసీ రిజర్వేషన్ని 14 నుంచి 27% పెంచాడు. అది ఏదైతే కాన్స్టిట్యూషన్ పరంగా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ 50% దాటకూడదని చెప్పి దాని మీద మధ్యప్రదేశ్ హైకోర్టు ఆపేస్తే తర్వాత మోహన్ యాదవ్, ఇప్పుడు ఏదైతే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ పంపించినటువంటి మోహన్ యాదవ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ అయితే ఓబీసీ రిజర్వేషన్ 14 నుంచి 27%కి సమర్థించుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా అంటే దాంట్లో ముస్లింలకు కూడా రిజర్వేషన్ సమర్థించుకుంటూ వచ్చారు. ఇందులో ప్రత్యేకమైనటువంటి పాయింట్ ఏంటంటే 94 క్యాస్టులు ఏవైతే రిజర్వేషన్స్ పొందుతున్నారో వాళ్ళలో 38 కులాలు ముస్లిం కులాలు ఉండటం అన్నటువంటిది ఇక్కడ సంచలనం సృష్టించింది. దాన్నే ఇప్పుడు హిందుత్వవాదులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ అభిమానులు కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ హైకోర్టులో ఇష్యూ మీద చర్చకు వచ్చినటువంటి సందర్భంలో ఈ రిజర్వేషన్లను సమర్థిస్తూ మహాజన్ రిపోర్టుని సబ్మిట్ చేశారు. ఏదైతే 1983లో సమర్పించినటువంటి దాన్ని ఇక్కడ కోట్ చేసుకుంటూ వచ్చారు. ఆ నివేదికలో ఉన్నటువంటిది ఏంటంటే హిందూ అనేటటువంటి రిలీజియన్ బేసికల్గా ఒక మతతత్వం కలిగినటువంటి కాన్సెప్టు, అట్లాగే భగవాన్ రామ్ అనేటటువంటిది క్యాస్టిస్టు, అట్లాగే పెరియార్ వచ్చేటప్పటికి సంస్కరణవాది, బ్రిటిష్ వాళ్ళు గుడ్ అని చెప్పినటువంటి విధానానికి సంబంధించినటువంటి దాన్ని ఇందులో తమ వాదనల కిందన యాడ్ చేశారు. 1983 నాటి ఆ సంస్థకు సంబంధించినటువంటి నివేదిక. అంటే దాన్ని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమర్థించుకొస్తోందా అన్నటువంటి పాయింట్ని నిలదీస్తూ సాగినటువంటి వ్యవహారం భారతీయ జనతా పార్టీని ఇప్పుడు హిందుత్వవాదులే ప్రశ్నిస్తున్నారు.